ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం పేరుతోటి బీజేపీ నేత రామచంద్రరావు చేపట్టిన నిరసన దీక్ష 2 రోజుకు చేరుకుంది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై తమ మద్దతు ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం పేరుతోటి బీజేపీ నేత రామచంద్రరావు చేపట్టిన నిరసన దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలెలా అందిస్తారు. రాజు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ చేపట్టిన ఆందోళన 2వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీజేపీ చేపట్టినటువంటి 2 రోజుల పాటు 48 గంటల పాటు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతుంది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఈ దీక్ష కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ దీక్షకు సంఘీభావంగా పార్టీకి చెందినటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆయనతో పాటు ఆయనకు సంఘీభావంగా రావడం జరిగింది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ఇటు ఎన్నికల హామీలో భాగంగా యువతకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ రీయింబర్స్మెంట్ కూడా విడుదల చేయలేక ఏదైతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉంది కూడా కనీసం 1 రూపాయి కూడా విద్యార్థులకు విడుదల చేయడం కూడా విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి 1000 కోట్లు ఇస్తారని చెప్పి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 1000 రూపాయలు కూడా ఆ యూనివర్సిటీకి ఇవ్వలేదు. అదేవిధంగా గత బీఆర్ఎస్ హయాంలో 8000 కోట్ల రీఇంబర్స్మెంట్ బకాయిలు పడితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 4000 కోట్లు, మొత్తానికి 12,000 కోట్ల బకాయిలు ఆ విధంగానే పేరుకుపోయాయి. 1 రూపాయి కూడా విడుదల చేయడం లేదు. తీవ్రంగా విద్యార్థులు నష్టపోతున్నారు, పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు, సర్టిఫికెట్లు కళాశాలలు ఇవ్వక ఉద్యోగాలకు కూడా వెళ్లేవారు కూడా వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చేట ముంచిందని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై రాష్ట్ర హైకోర్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అదనంగా ఏదైతే వచ్చే విద్యా సంవత్సరానికి 2000 కోట్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా ఈ రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా హైకోర్టుకి చెప్పి కూడా మాట కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇక పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యల కోసం పోరాడితే వారిపై లాఠీ చార్జ్ చేయించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక ఆయుష్, హోమియోపతి విద్యార్థుల స్టైఫండ్ల కోసం ఒకవైపు ఆందోళన కొనసాగుతున్నాయి. ఇప్పటికే వాళ్ళ నేత రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను ఒకవైపు రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఇక్కడ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా రామచంద్రరావు సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖచ్చితంగా బీజేపీ పోరాటం చేస్తుంది. బీజేపీ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. 2వ రోజు ఏదైతే దీక్ష కొద్దిసేపటితోనే ప్రారంభమైంది రాష్ట్ర కార్యాలయంలో. ఇప్పటికే మనం చూసాము, నిన్న పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీక్షకు వచ్చి సంఘీభావం ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంఘీభావంగా అక్కడికి వచ్చి ఆయనకి సంఘీభావం కూడా తెలిపిన
పరిస్థితి మనం చూసాము. సో ఇప్పటికే బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రీఇంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి, లేకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సంతకాల సేకరణ కూడా రీఇంబర్స్మెంట్ కోసం చేయడం జరిగింది. విద్యార్థులతో కూడినటువంటి సంతకాల సేకరణను త్వరలోనే రాష్ట్ర గవర్నర్ కు కూడా అందజేస్తాము. ఖచ్చితంగా అన్ని వైపులా కూడా పోరాటాలు చేస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఫీజు రీఇంబర్స్మెంట్ తో పాటు ఇచ్చినటువంటి ఇతర హామీలన్నీ అమలు చేసేంత వరకు మా పోరాటం ఆగదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత పోరాటాలు ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మొత్తానికైతే రెండవ రోజు దీక్ష కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.